మీకు తెలుసా శిల్పారామంకి ఫౌండేషన్ 1992లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశారని. వెల్కమ్ టు విజయ వ్లాగ్స్ 2. ఈరోజు శిల్పారామం ఫుల్ టూర్ చూపించబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ కొడితే క్లాప్స్ కొట్టినట్టే. సో ఎంట్రీలో మనకి మెహందీ ఆర్టిస్టులు అటు ఇటు రెడీగా ఉంటారు. అసలు శిల్పారామం ఏ పర్పస్ మీద కట్టించారు అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈ జనరేషన్ కూడా పరిచయం అవ్వాలి, వాటిని అలాగే మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతో. సో మీకు ఇక్కడ దొరికే ప్రతిదీ కూడా ఏదో ఒక ట్రెడిషన్ని, ఆర్ట్ని, క్రాఫ్ట్ని రిప్రజెంట్ చేసేదిలా ఉంటుంది. ఉదాహరణకి ఈ బొమ్మలు, చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, కాశ్మీర్ షాల్స్, పంజాబీ పుల్కరీ, గుజరాతీ బంధని, రాజస్థానీ సిల్క్స్, నాగాలాండ్ షాల్స్, బనారసి, కాంచీపురం శారీస్, రకరకాల హోమ్ డెకర్స్, బ్యాగ్స్, వ్యాలెట్స్, పర్సెస్ అండ్ డ్రెస్సులు అయితే ఇంకా మీకు కొదవే లేదు. మీకు బయట ఎక్కడ దొరకనివి ఇక్కడ రకరకాలవి దొరుకుతుంటాయి. 100-150 రూపీస్ నుంచి ఆప్షన్ స్టార్ట్ అయ్యి లక్షల్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. అవేంటో కూడా చూపిస్తాను, ముందు చూస్తూ ఉండండి. బ్రాస్ వేర్, సిల్వర్ వేర్, ఇంటికి హోమ్ డెకార్స్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి. బ్యాగ్స్, వ్యాలెట్స్ ఇందాక చెప్పినట్టు, అండ్ టెర్రకోటా జ్యువెలరీ, మట్టివి బోల్డ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మా ఖుషి ఆ బ్యాంగిల్ తీసుకుంది, దట్స్ 200 రూపీస్. అండ్ రకరకాల బొమ్మలు మీరు చూసినట్లయితే ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి అయితే మాత్రం ఆప్షన్స్ బోలెడ్. యూ విల్ బీ స్పాయిల్డ్ విత్ ఆప్షన్స్. సో మీరు ఓపిక్గా అన్నీ చూసుకొని తర్వాత మీకు నచ్చినవి కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకటే ఐటెంకి సంబంధించి రకరకాల షాప్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ఫస్ట్ అంతా ఒకసారి తిరిగేసి ఆ తర్వాత ఆ స్టాల్ నెంబర్ అది గుర్తుపెట్టుకొని, దారి అది గుర్తుపెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకుంటే బాగుంటుంది. సో యాజ్ యూ కెన్ సీ మంచి మంచి హ్యాండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. వీటిని మధుబని ఆర్ట్ అంటారు, ఆరిజినేటెడ్ ఫ్రమ్ బిహార్. అలాగే ఇత్తడివి కూడా బోల్డ్ని కలెక్షన్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ డివోషనల్, స్పిరిచువలే కాకుండా మీకు డెకరేషన్కి కావాల్సిన ఆర్ట్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాయిసెస్ అయితే మాత్రం ఇన్యూమరబుల్ అనమాట. మనకి నడిచే ఓపిక, చేతి నిండా డబ్బు ఉండాలే కానీ ఇల్లు మొత్తం మేక్ ఓవర్ చేసేయచ్చు విత్ బ్యూటిఫుల్ సెట్టింగ్స్ అండ్ స్టఫ్. ఎందుకు నడవడానికి ఓపిక అన్నానంటే శిల్పారామం మొత్తం 65 ఎకరాల ఏరియాలో ఉంది. సో ఇట్స్ ఎ హ్యూజ్ సెటప్. కొన్ని వందల స్టాల్స్ ఉంటాయి అక్కడ, కాబట్టి ఖచ్చితంగా నడవడానికి ఓపిక ఉండాలి. అయితే ఇందాక చెప్పుకున్నట్టు దీనికి ఫౌండేషన్ వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయినప్పటికీ దీన్ని సీరియస్గా తీసుకొని డెవలప్ చేసింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. మాదాపూర్లో ఐటీ హబ్బే కాదు, కల్చరల్ హబ్గా కూడా ఇది ఉండాలని చెప్పేసి శిల్పారామం, దాని పక్కనే శిల్పకళా వేదికని ఈరోజు ఈ స్టేజ్లో ఉండటానికి ఆయన తీసుకున్న యాక్షన్స్, ఆయన పెట్టిన స్పెషల్ అటెన్షన్ కారణం అనుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు బోల్డ్ అన్ని డ్రెస్ ఆప్షన్స్, మెటల్ ఆర్టికల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1-2 అని కాదు, ప్రతి స్టాల్ కూడా మనం కనీసం ఒక గంటన్నర సేపు అక్కడ స్పెండ్ చేసేంత కంటెంట్ స్టఫ్ అక్కడ ఉంటాయి. చెప్పాను కదా, మన చేతిలో డబ్బు, నడవడానికి ఓపిక ఉండాలి, కానీ రోజంతా షాపింగ్ చేసుకోవచ్చు పొద్దు నుంచి రాత్రి దాకా. ఇందాక మీరు చూసింది కోటా శారీ, అది 1450 రూపాయలు అంట. ఎనీవేస్ ముందుకెళ్తే అక్కడ వెదురు అండ్ కేన్తో తయారు చేసిన రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అవి కూడా 200-300 దగ్గర నుంచి మొదలు పెడితే వేలల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రో టిప్ ఏంటంటే మనం ఖచ్చితంగా బార్గెన్ చేయాలి, తగ్గిస్తారు వాళ్ళు. అలా అని చెప్పేసి మరి కోటి చార్మినార్లో తగ్గించినట్టు కాదు, కొంచెం ఒక 20-25% వరకు అయితే తగ్గిస్తారు. మొదట్లో నేను చెప్పాను కదా, వందల దగ్గర నుంచి లక్షల దాకా ఉంటాయి ఐటమ్స్ అని చెప్పేసి. చూడండి, వుడెన్ కార్వింగ్ దేవుడి బొమ్మలు, ఇవి ఖచ్చితంగా 30-50 వేల నుంచి స్టార్ట్ అవుతాయి. పూజ గదులు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్టోర్లో కేవలం పూజ, దేవుడు, స్పిరిచువల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. దేవుడి పటాల దగ్గర నుంచి సాంబ్రాణి ధూపాల దాకా. సో దేవుడి పటాలు కూడా నార్మల్గా బయట దొరికేవి కాదు, ఇలాగ వుడెన్ కార్వింగ్స్, చేత్తో చెక్కినవి అక్కడ దొరుకుతాయి అనమాట. శిల్పారామం అంటే స్టాల్స్, షాపింగ్ మాత్రమే కాదు, అద్భుతమైన గ్రీనరీ కూడా. ఎటు చూసిన పచ్చటి మొక్కలు, పూల మొక్కలు అద్భుతంగా ఉంటుంది. ఒక తెలుగు సినిమా పాట తీసేసి ఇక్కడ, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అక్కడ ఒక కల్చరల్ ఆడిటోరియం కూడా ఉంటుంది, ఇక్కడ మీరు చూడబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు అంటే ఇంపార్టెంట్ డేస్లో అయితే కంపల్సరీగా ఒక కల్చరల్ యాక్టివిటీ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. భరతనాట్యము, నాటకము, ఎట్సెట్రా. ఇక ముందుకెళ్తే దానికి దగ్గరలోనే రిఫ్రెష్మెంట్ ఏరియా ఉంది. టీ, కాఫీతో పాటు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. అంటే మెయిన్ కోర్సులు కాదు, స్నాక్స్ అనమాట. పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. టీ 30 రూపీస్, కాఫీ 40-50 రూపీస్ అలా ఉందన్నమాట. సో మోర్ ఫ్లవర్స్. అండ్ అక్కడ క్యారికేచర్ ఆర్టిస్టులు, స్కెచెస్ ఆర్టిస్టులు అందరూ వరుసగా ఉన్నారు. కొంచెం ప్రీమియం ఆర్టిస్టులే వాళ్ళు. పెయింటింగ్కి దాదాపు 500-1000-2000 తీసుకుంటున్నారు. సమ్ మోర్ కేన్ ఐటమ్స్ చెప్పాను కదా, ఒకే కేటగిరీకి సంబంధించి రకరకాల షాపులు ఉన్నాయి. ఇక్కడ సెరామిక్ అండ్ పార్సిలిన్ ఐటమ్స్ ఉన్నాయి. ఫారినర్స్ కూడా ఇక్కడే ఎక్కువ మంది షాపింగ్ చేయడం చూసాం మేము ఆ రోజు. మేము ఒక 4 బౌల్ సెట్ తీసుకున్నాము 700 రూపీస్కి. వర్త్ షాట్ అనిపించింది. ఆ రోజు గంగిరెద్దు సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుని తిప్పటము, దాంతో రకరకాల విన్యాసాలు చేయించడం చేశారు.
బాగుంది చూడటానికి. కాకపోతే దాన్ని ఎక్కువ హింసిస్తున్నారేమో, టార్చర్ చేస్తున్నారేమో అనిపించింది. దానికి అంతా మేకప్ వేసి, డెకరేషన్లు చేసి, గుంజి, లాగి నచ్చలేదు ఎందుకో. సో సంక్రాంతి ముగ్గులు నడుస్తూనే ఉన్నాయి. వర్కర్లందరూ కూడా చక్కగా ముగ్గులేస్తున్నారు. సందడి సందడిగా ఉంది. పిల్లలు, ఫ్యామిలీస్, రకరకాల కల్చర్, రకరకాల స్టేట్స్ వాళ్ళు అక్కడికి గ్యాదర్ అయ్యారు ఆ రోజు. చాలా ఏమంటారు తెలుగులో ఆహ్లాదకరంగా ఉంది. ఇంకొక ప్రో టిప్పు, అక్కడ షాపింగ్ చేసేటప్పుడు హిందీ వస్తే చాలా బెటర్గా బేరం చేయొచ్చు అనమాట. సో అక్కడ కళావేదిక మీద మీరు చూసినట్లయితే పాటలు పాడుతున్నారు ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్. పక్కనే మీకు ఒక చిన్న పాండ్ లాంటిది ఉంటుంది. పెడలింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. సో మోటార్ బోట్స్ లేవు, మనమే పెడల్ చేసుకోవాలి. దాని కాస్ట్ కూడా కొంచెం 500 రూపీస్ పర్ బోట్ పర్ రైడ్ లాగా ఉంది. ఓపిక ఉన్నోళ్ళు, అంటే అంత నడిచిన తర్వాత ఇంకా ఎనర్జీ మిగిలితే మీరు బోట్ తొక్కుకోవచ్చు అనమాట. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. చాలా చాలా బాగుంది. సో ఇంకా చూసినట్టయితే ఇంకా ముందుకెళ్తే అక్కడి నుంచి స్టోర్స్ నుంచి ఫోటో ఆపర్చునిటీస్కి అయితే బోల్డ్ అన్ని ప్లేసెస్ అండ్ లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు, మెమరబుల్ ఫొటోస్. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడిసెల్ లాంటి ఇళ్ళు లాంటి గుడిసెలు ఏవైతే ఉన్నాయో అవేవో నామకే వాస్తే అక్కడ కట్టలేదు. ఈ శిల్పారామాన్ని మెయింటైన్ చేయడానికి స్టాఫ్ ఉంటారు కదా, అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆఫీసులు అన్నమాట. ఎంత బాగున్నాయి కదా. అక్కడే చిన్నపాటి కుందేళ్ల సెటప్ కూడా ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి అక్కడ ఒక జలపాతము అండ్ రకరకాల శిల్పాలు ఉన్నాయి. అయితే వీటిలో స్పెషాలిటీ ఏంటంటే ఇవి లివింగ్ రాక్ గ్యాలరీ అని చెప్పేసి ఒక సెక్షన్ తయారు చేశారు. ఇందులో కొన్ని ఆర్టిస్టులు చెక్కినవైతే కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడ్డవన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు కొన్ని అబ్స్ట్రాక్ట్ శిల్పాలు ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని వాటంతట అవే శిల్పాలుగా మనకి కనిపించేవి కూడా ఉన్నాయి. సో ఇలా కూడా వాడుతున్నారు జనాలు. క్రియేటివిటీ. సో మీరు చూస్తే ఇది గాసిపింగ్ గర్ల్స్ అంట. మీకు ఇందులో ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నట్టు కనపడాలి. కనపడిందా? కింద కామెంట్లో రాయండి. అలా కళాపోసలుంటే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ జలపాతం ఏదైతే ఉందో, ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, ఇది హైలైట్ ఆఫ్ ద శిల్పారామంలాగా అనిపించింది. సో చాలామంది అక్కడ ఫోటోలు అవి దిగుతున్నారు. సన్సెట్ అవుతున్న టైం కాబట్టి మాకు ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. మా ఖుషి అక్కడ వాటర్ స్ప్రింకిల్స్ని తెగ ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది రాకుండా. ఇందాక నేను చెప్పినట్టు తల్లి బిడ్డ స్టాచ్యూ అంట. మీకు అక్కడ ఎవరైనా తల్లి బిడ్డ కనిపిస్తుంటే కింద కామెంట్స్లో రాయండి. పక్షులు, రకరకాల పిట్టల్ని అక్కడ కేజెస్లో పెట్టారు. సరిగ్గా కనిపించలేదు, అప్పటికే సాయంత్రం అయిపోయింది. బట్ వీలైనంత చూపించడానికి ట్రై చేసాం. అంటే గిన్నె కోళ్ళు, రకరకాల రామచిలుకలు అట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే మరి రేర్ అండ్ వైల్డ్ బర్డ్స్ ఏం కాదు, మనకి అడపాదడపా కనిపించేవే. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఓపిక ఉంటే అలా ఒక్క లుక్ కూడా వేసేయచ్చు అనమాట. మకావ్ పక్షులు, రింగ్ బర్డ్స్ అని అట్లాంటివి అక్కడ కొన్ని పెట్టారు. పంజరానికి అటువైపు కొన్ని పిట్టలు, పంజరానికి ఇటువైపు మా పిట్ట వేషాలు. అలాగే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఉయ్యాళ్ళు, స్లైడర్స్ అవి ఉన్నాయి. అక్కడ స్ట్రిక్ట్గా 12 ఏళ్ల లోపు వయసు వాళ్ళకి మాత్రమే అని చెప్పి రాసింది. కాబట్టి మీరు ఆవేశంగా వెళ్ళిపోకండి. అక్కడ 2-3 సెక్యూరిటీ గార్డులు చాలా స్ట్రిక్ట్గా పెద్దవాళ్ళు ఎక్కితే వెనక్కి పంపించేస్తున్నారనమాట. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా ఖుషికి ఒక చిన్న స్పాట్ దొరికింది ఉయ్యాలు ఇవ్వడానికి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అండ్ ఈ పార్క్ కూడా 7 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. అండ్ శిల్పారామం ఓవరాల్గా 8 PM కల్లా క్లోజ్ అయిపోతుంది. సో అక్కడే మనకి ఒక చిన్న మళ్ళీ ఇంకొక పాండ్ లాంటిది, ఇంకొంచెం చిన్న రిఫ్రెష్మెంట్స్ అండ్ టీ కాఫీ ఏరియా ఉంది. ఇక్కడికి ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఉంది. కృష్ణుడి బృందావనాన్ని రీక్రియేట్ చేస్తూ ఒక చిన్న సెటప్ అలా తయారు చేశారు. ఈ మధ్యనే చేసినట్టున్నారు ఇది, ఆర్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఇది లేదు. సో అక్కడ ఒక చిన్న జలపాతం, కృష్ణుడు రాధ అక్కడ సేద తీరుతున్నట్టు, గోపికల చీరలు ఎత్తుకుపోయినట్టు ఒక చిన్న ఆ స్ట్రక్చర్ కూడా పెట్టారు. సో మీరు చూడొచ్చు అక్కడ పైన చెట్టు మీద కృష్ణుడి బొమ్మ, అక్కడ వాళ్ళ చీరలు అవన్నీ ఉన్నాయి. ఇటువైపు నుంచి వచ్చి చూస్తే మీకు గోపికల బొమ్మలు కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ ఉయ్యాల్లో దూరంగా రాధాకృష్ణుడు ఊగుతున్నట్టు అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఇలా వస్తే ఇటు చెరువులో వీళ్ళ గోపికలతోటి శ్రీకృష్ణుడి లీలలు అవన్నీ మీరు గమనించవచ్చు. సో మంచి బ్యూటిఫుల్ ఫోటో ఆపర్చునిటీస్ అయితే అడుగడుగునా దొరుకుతాయి శిల్పారామంలో. సో మీరు బ్యాటరీని ఫుల్ ఛార్జ్ తీసుకెళ్ళటం మంచిదని నా సజెషన్. సో చూశారు కదా, అవే ఆ గోపికల బొమ్మలు చాలా సరదాగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఇల్లు ఉంది. దీని వెనక స్టోరీ ఏంటో తెలియదు, కానీ దీని ముందు స్పేస్ అయితే అసలు మామూలుగా లేదు. మీకు అది కనపడాలని చెప్పి 0.6xలో నేను షూట్ చేశాను. ఇట్స్ వైడ్ అనమాట. అక్కడెక్కడో చిన్నది కాదు, పెద్ద ఇల్లు అది యాక్చువల్లీ. అండ్ చుట్టుపక్కల అంత స్పేస్, అంత జాగా ఉంది. అండ్ చెట్లు కూడా ఏదో ఒక పెద్ద అడవిలో ఉన్నట్టు. మీకు ఇలాంటి చెట్లు మీకు వెతికినా కూడా సిటీలో కనపడవు.
సో మేము బ్యాక్ టు ద శిల్పకళ తోరణంకి వచ్చేసాము. అక్కడ ఆ రోజు పాటలతో పాటు కొన్ని డ్యాన్స్‌లు, ఆ తర్వాత సురభి నాట్య కళామండలి వాళ్ళతోటి పాతాళ భైరవి కూడా జరిగింది. బట్ అంతసేపు మేము లేము. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలా మీకు బోలెడంత కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. విద్యా వ్లాగ్స్ 2 సైనింగ్ ఆఫ్.